సినిమా వస్తుంది ఇంకొక 6 daysలో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగుంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య ప్రతి హీరో సినిమాలో 2 roles ఉంటున్నాయి కదా. కల్కిలో కూడా ప్రభాస్ ఒకటే పర్సన్ కానీ రెండు ఆత్మల లెక్క. ఇంకా వేరే ఆ, కమల్ హాసన్ విక్రమ్ కూడా అలానే ఉంది. అవును. మహేష్ బాబు పోకే అట్లా సంథింగ్ డ్యూయల్ రోల్స్ మ్యాక్సిమం హిట్ అవుతుంది అనుకుంటా. ఓకే అన్న, సినిమా నుంచి ఇప్పుడు సాంగ్స్ వచ్చినాయి, ట్రైలర్స్ వచ్చినాయి, మీకు బాగా ఏం నచ్చింది బ్రో? సాంగ్స్ ట్రైలర్సా బాగా నచ్చింది. టెక్నికల్గా అంటే షార్క్ తేవడం కానీ, అంటే మామూలుగా కాన్సెప్ట్ అదే కానీ స్టోరీని కానీ స్క్రీన్ ప్లే టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేసాడు, నచ్చింది. ఓకే, సినిమా వస్తుంది, టికెట్ ధరలు మరీ ఆకాశాన్ని అందుకుంటున్నాయి అంటున్నారు. మరి ఫ్యాన్స్ మరి కొనే అవకాశం ఉందా, కొంటానంటున్నారు? ఏముంది, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది అనుకుంటా. అంటే కొంచెం టికెట్ ఎక్కువైతే కొంచెం లేట్గా చూడాలి, లేకపోతే లేకపోతే ఇక పైసలు ఉంటే తొందర చూడాలి అంతే. ఎన్టీఆర్ గారు చెప్పారు లాస్ట్ 45 minutes ఒక విధ్వంసం అని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉన్నది? లాస్ట్ 45 minutes విధ్వంసం అంటే కావచ్చు, ఓకే. కొరటాల శివ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? కరెక్ట్. డైరెక్షన్ అంటే నాకు తెలిసి ఆయన కూడా చేంజ్ అయ్యారు కదా. అంటే ఒకప్పుడు ఏం టెక్నాలజీ లేకుండా కొరియోగ్రఫీ కానీ సెట్టింగ్స్ ఏం లేకుండా మామూలుగా తీసేయండే కదా. ఇప్పుడు కొంచెం ఎక్కువ పెద్ద సెట్లు వేసి ఆయనకు కూడా ఒక కొత్త, అంటే తన డైరెక్టర్స్ ఇప్పుడు ఒక డైరెక్టర్ అప్గ్రేడ్ అవుతూ ఉంటే తన సర్కిల్లో ఈయనకు కూడా ప్రెషర్ పడుతుంది కావచ్చు కదా. అంటే నేనెందుకు తీయొద్దు పెద్ద సినిమాలు, నేనెందుకు పాన్ ఇండియా లెవెల్ వేయొద్దు, ఎందుకు కంటెంట్ జనరేట్ చేయొద్దు చిన్న సినిమాలు అని అలా ప్రెషర్తోని అది ఇదో కొంచెం రిస్కీ అటెంప్ట్ అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ బ్రో.